మక్తల్ అభివృద్ధి ప్రదాత కొన్ని దశాబ్దాల నుంచి కూడా గతంలో చాలా మంది నాయకులు జీవో నంబర్ 65 కానీ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయం మాట్లాడిన వారే. కానీ ఇచ్చిన మాటను కార్యరూపం చేయడానికి 4,500 కోట్ల రూపాయలు వెచ్చించి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకవలసిందిగా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అది మక్తల్ నారాయణపేట రోడ్డు కావచ్చు, ఈడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఎడారిగా ఉన్నటువంటి మక్తల్లో కొంత ప్రాంతమైనటువంటి ఎడివెల్లి, అందుకంటే ముందు వచ్చినటువంటి కాచువారు, దాని పక్కన ఉన్నటువంటి ఈవెన్ బొందలకుంట, జగలేరు, గుడిగెండ్ల, గునుముక్ల, జోలాపురము, ఈ ప్రాంతం అంతా కొంత ప్రాంతం మంతనగూడు, ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి నీళ్ళు లేని స్థితిగతులు. అదే మాదిరిగా ఉట్కూరు మండలంలో చుక్క కూడా నీళ్ళు లేని పరిస్థితులు. ప్రతి ఒక్కరు కూడా ఉట్కూరు చెరువు నీళ్ళు వస్తాయి, జయమ చెరువు నీళ్ళు నింపుతామని చెప్పిన వాళ్ళే. కానీ చెప్పిన మాటను ఆచరణలో పెట్టడానికి ఈరోజు భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున రైతుల్ని ఆదుకోవడానికి ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా అందరి సమ్మతితో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నిర్వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన పాలమూరు జిల్లాడు కాబట్టే, మన నారాయణపేట జిల్లా ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టే ఈరోజు ఇది సాధ్యమైంది. ఆయనకు ఆలోచన విధానం ఉంది కాబట్టి సాధ్యమైంది. కాబట్టి 1 తారీఖు రోజు వచ్చేటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటనని మనమందరం కూడా పెద్దగా పండగ వాతావరణం లాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక ప్రాంత మక్తల్ నియోజక ప్రజలందరికీ కూడా కోరుకుంటూ, ఇది ఒక్కటే కాకుండా ఆ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో టెండర్ అయిపోయింది, ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. మక్తల్ నారాయణపేట రోడ్డు టెండర్ అయిపోయింది, ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. సేమ్ టైం నాకు తెలిసిన వరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇవి కాకుండా మిగతా హాస్పిటల్స్ కానీ లేకపోతే సబ్ స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా మరొక రోజు డేట్ పెట్టుకొని కార్యక్రమం తీసుకుంటాం.